సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. విశాఖ ఐటీ సొగసులు రోజు రోజుకి మరింత ఇనుమడిస్తున్నాయి. గూగుల్ డేటా సెంటర్కి సంబంధించి $6 బిలియన్ ఇన్వెస్ట్మెంట్స్ ప్రాజెక్టు వస్తున్నటువంటి నేపథ్యం ప్రకటన అధికారికంగా కన్ఫర్మ్ అయినటువంటి సందర్భంలోనే విశాఖ మిలీనియం టవర్స్కి సంబంధించి అక్కడ టీసీఎస్ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ అధికారికంగా కార్యకలాపాలు ప్రారంభించడానికి గ్రీన్ సిగ్నల్ ఏర్పడింది. ఈ బిల్డింగ్ని టాటా సంస్థ స్వాధీనం చేసుకుంది. గత కొంతకాలంగా జరిగినటువంటి చర్చల ఫలితంగా ప్రొసీజర్స్ని ఫాలో అవుతూ ఈ బిల్డింగ్లో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్కి సంబంధించినటువంటి బోర్డులు, హోర్డింగ్స్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడాన్ని ప్రారంభించారు. సో విశాఖని టెక్నికల్ హబ్గా చేయాలనేటువంటి ఆలోచన. ఇది టీసీఎస్ పెట్టినటువంటి హోర్డింగ్. ఇది మిలీనియం టవర్స్కి సంబంధించినటువంటి పైన ఉన్న హై రైజ్లో ఉన్నటువంటి లొకేషన్. అక్కడ టీసీఎస్ లోగోని ఏర్పాటు చేశారు. అలానే ఈ సంస్థకి సంబంధించి ఇక్కడ మనం చూస్తే కనుక ఈ ఆఫీస్కి సంబంధించినటువంటి టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ బోర్డుని కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. అంటే ఈ బిల్డింగ్ను పూర్తిగా టాటా సంస్థ స్వాధీనపరుచుకుంది. ఆల్రెడీ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ఒప్పందాల ప్రకారం చూస్తే కనుక ఈ పాటికి అక్కడ వర్క్ మొదలు పెట్టేసేయాలి. కాబట్టి 1,300 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్స్, అంటే ఆల్మోస్ట్ 1,370 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్స్తో ఇక్కడ టాటా టెలి సర్వీసెస్కి సంబంధించినటువంటి ఐటీ టెక్ పార్క్ స్టార్ట్ అవుతుంది. రాబోయే రోజుల్లో దీన్ని మరింత విస్తరించేటువంటి అవకాశం ఉంది. దీని ప్రకారం కూడా చూస్తే 12,000 మందికి ఉద్యోగాలు వస్తాయని చెప్పని టీసీఎస్ భరోసా ఇచ్చింది. రాబోయే రోజుల్లో దీన్ని 25,000 ఉద్యోగాలకు కూడా రైజ్ చేసేటువంటి అవకాశం ఉంది. ఒకవైపు డేటా సెంటర్ పైన అధికారిక ప్రకటన వచ్చినటువంటి సందర్భంలోనే టీసీఎస్కి సంబంధించినటువంటి ఏర్పాట్లు చకచకా జరుగుతున్నటువంటి విధానం, ఇక్కడ కట్టినటువంటి మిలియన్ టవర్స్ కానీ ఐటీ కారిడార్కి సంబంధించి ఈ పరిసర ప్రాంతాల్లోనే మరొక 500 ఎకరాల్లో హైటెక్ సిటీ తరహాలో టెక్ పార్క్ను డెవలప్ చేయాలని చెప్పని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తుంది. సో మొత్తానికి విశాఖ ప్రాంతాన్ని టెక్ హబ్గా, టెక్నాలజీ హబ్గా ట్రాన్స్ఫార్మ్ చేయాలనేటువంటి కళకి రూపం ఇచ్చే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అడుగులు వేస్తుంది. దానికి తగ్గట్టుగానే డేటా సెంటర్కి సంబంధించినటువంటి క్లియరెన్స్ రావడం, టాటాకి సంబంధించినటువంటి హోర్డింగ్స్ విశాఖ ఐటీ టవర్ పైన వెలవడం. వాస్తవానికి ఇది 2017-18 కాలంలోనే నిర్మాణం పూర్తయింది. 2019 గవర్నమెంట్ మారేటువంటి సందర్భంలోనే కొన్ని సంస్థలకు ఇందులో కొంత ప్లేస్ కూడా కేటాయించారు. కానీ 2019లో మారినటువంటి ఈక్వేషన్స్, ప్రభుత్వం మారడము, చివరికి ఉన్న ఐటీ కంపెనీలు కూడా అక్కడి నుంచి వెళ్ళగొట్టేసి దీని మొత్తాన్ని కూడా సెంట్రల్ సెక్రటేరియట్ గానో లేదా ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గానో మలసాలనేటువంటి ప్రయత్నాల్ని గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసింది. ఆ పాచికలు ఎక్కడా కూడా న్యాయస్థానాల ముందర పారలేదు. ఫైనల్గా గత ఏడాది జరిగినటువంటి ఎలక్షన్స్లో మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం, ఒక్కొక్కటిగా సమస్యలన్నింటినీ చిక్కుముడులు విప్పుకుంటూ అడుగులు ముందుకు వేయడం జరుగుతుంది. ఈ క్రమంలోనే టీసీఎస్తో భారీ ఒప్పందం చేసుకుంది. ఆల్మోస్ట్ 1,300 కోట్ల పైన ఇన్వెస్ట్మెంట్స్ పెట్టడం ద్వారా 12,000 ఉద్యోగాల కల్పన అనేది ఒక టార్గెట్గా పెట్టుకున్నారు. ఇప్పుడు ఆ కార్యకలాపాలను ప్రారంభించేటువంటి సమయం ఆసన్నమైంది. బహుశా 2 నెలల్లో ఇక్కడ నుంచి పూర్తి స్థాయిలో యాక్టివిటీస్ ప్రారంభించేటువంటి అవకాశం ఉందని చెప్పి టీసీఎస్ నుంచి వస్తున్నటువంటి సమాచారం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.